తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఫైనల్ గా చెప్పండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అంటే కంటెస్ట్ చేయబోతున్నారు. ఓన్లీ కాపులను నమ్ముకునే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటూ కూడా వార్తలు ఉన్నాయి. నిజంగానే కాపులందరూ జనసేనానికి ఓట్లు వేస్తారంటారా? వేరు కాపులందరూ కూడా జనసేనకు ఓట్లేసే పని కనుక అయినట్టయితే లాస్ట్ టైం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 130 కాన్స్టిట్యున్సీస్లో డిపాజిట్లు ఎందుకు పోతాయి? అంటే ఈసారి గ్రాఫ్ మారిందేమో. ఏమి మారదమ్మా, అసలు పవన్ కళ్యాణ్ అసలు నమ్మరమ్మా. ఈయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం మాడతాడో తెలియదు, ఎవరిని తంతాడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు, ఎప్పుడు ఎవరితో వెళ్ళి జాయిన్ అవుతాడో తెలియదు. ఏ పిల్లమున్నాడు 10th క్లాస్ చదువుకున్నాడు ఏదో అరుస్తున్నాడు పోనీ ఆయనే చెప్తాడు మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ని కానని. నువ్వు మరి చీఫ్ మినిస్టర్ కానప్పుడు నీకు ఓటు ఎందుకు వేయాలా, నేను ఎమ్మెల్యే అని చెప్తే మాకు ఒరిగేది ఏముందని అనుకుంటారా లేదా? మరి సో జూన్ 4న ఏం జరగబోతుందంటారు ఏపీలో? చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు రావడం గ్యారంటీ, జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం గ్యారంటీ. చాలు కదా ఈ రెండు. రైట్. ఏ రకంగా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి 120 సీట్లకు తగ్గవమ్మా. 120 సీట్లకి తగ్గు. సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 4 కోట్లే తీసుకుందాం రౌండ్ ఫిగర్ కోసం చెప్పి 4 కోట్ల మంది ఓటర్లు, 75% పోలింగ్ అనేది జరిగింది అనేసి అంటే 3 కోట్ల ఓటర్లు. అందులోనే డివిజను. అవును. 10% అనేటువంటి వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ బాగా ఉన్నారు ఇప్పుడు. అంటే 3 కోట్లలో 10% అంటే 30 లక్షల ఓట్లు. ఈ 30 లక్షల ఓట్లలో 60% ఓట్స్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి వస్తే 120 దాటిపోతాయి. అంతే. రావడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయి. పల్లెటూళ్ళల్లో మంచి సపోర్ట్ ఉంది, బీసీల్లో కానీ ఎస్టీల్లో కానీ మంచి సపోర్ట్ ఉంది. ఒక్క సామాజిక వర్గాన్ని నమ్ముకొనే నేను గెలుస్తాను అనేసి అంటే నీ అంత పిచ్చోడి ప్రపంచంలో ఎవడో ఉండడు. తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు కూడాను జనసేన క్యాండిడేట్కి ఓటేరు. బీజేపీ వాళ్ళు నోటా కన్నా వేస్తారు, బీజేపీ కన్నా వేసుకుంటారు, కానీ తెలుగుదేశంకి జనసేనకి వేయరు. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళమ్మా. రైట్. ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో భూస్థాపితం చేయాలో బాగా తెలుసు. మోడీ గారికి ఇంకా బాగా తెలుసు. అందుకని చూడండి, మీకు మీటింగ్స్లో ఎక్కడ మోడీ కనపడలా, అమిత్ షా తప్ప. మరి అదే అందుకే రకరకాల సందేహాలకు తావిస్తాం. ఏమీ సందేహపడాల్సిన పని లేదు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి నేను కూడా ప్రమాణ స్వీకారం అప్పుడు వెళ్తాను. నేను నరసరాపేట నియోజకవర్గం నుంచి గెలిచినా ఓడినా. ఓకే. ఇప్పుడు మీరు 120 సీట్లు వైఎస్ఆర్సీపీకి రావచ్చు అంటున్నారు కదా, ఈ పొత్తికి ఎంత వచ్చే అవకాశం ఉందంటారు? 120 జగన్మోహన్ రెడ్డికి వచ్చాయనుకోమా, అనుకుందాం. ఒక 30 సీట్లలో సివియర్ కాంపిటీషన్ ఉంది. ఓకే. 150 అయిపోయినాయా, ఇంకా మిగిలిన 25గా. అవును. ఆ 25 వాళ్ళకి వస్తాయి. అంతే. సింపుల్ క్యాలిక్యులేషన్. అంతే. 10% అనేటువంటి వాళ్ళు ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో ఆ న్యూట్రల్ ఓటర్స్ ప్లేస్ ఏ డామినెంట్ రోల్. న్యూట్రల్ ఓటర్స్లో ఉండేటువంటి వాళ్ళలో 30 సీట్లు ఏవైతే నేను టైట్ కాంపిటీషన్ అని చెప్తున్నానో చెరిసగం పంచుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి 125 వస్తాయి, వాళ్ళకి 40 వస్తాయి. ఈ 10% న్యూట్రల్ ఓటర్స్లో 60% జగన్మోహన్ రెడ్డికి వస్తే 135 దాటిపోతాయి. పోనీ అదే 60% అనేటువంటిది టీడీపీ వాళ్ళకి వేసారనుకోండి, వాళ్ళకి అప్పుడు 40 దాకా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే సింపుల్ క్యాలిక్యులేషన్, ఇంతకంటే ఏం లేదు. పల్లె ప్రాంతాల్లో ప్రతి వాళ్ళు కూడాను విలేజ్ వైజ్గా తీసుకుంటే, గ్రామం వైజ్గా కనుక తీసుకుంటే ప్రతి గ్రామానికి కూడాను ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి 3 కోట్ల రూపాయలకి తగ్గకుండా బెనిఫిట్ వచ్చిందమ్మా. 15-20 కోట్లు వచ్చినండి విలేజెస్ కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి బెనిఫిట్ జరిగింది. వాళ్ళందరూ ఓట్లేస్తారు. రాజశేఖర రెడ్డి గారికి ఎట్లా ఓట్లు వేశారు? 2 ఫీజు రీయింబర్స్ చేస్తానన్నాడు, ఆరోగ్యశ్రీ పెట్టారు. ఓటు వేసారా లేదా? సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా దొరికింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో కూడా అప్పులు చేశాడు. వీళ్ళంతా దిక్కుమాలిన లెక్కలు చెప్తారులే, 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని దిక్కుమాలిన లెక్కలు తీసేయి. విచిత్రం ఏంటో తెలుసా, నిర్మలా సీతారామన్ ఏమో ఆంధ్రప్రదేశ్ అప్పు 4,42,00,000 అని చెప్తుంది. ఆమె బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్. పురంధరేశ్వరి ఏమో బీజేపీ, ఏమేమో 10 లక్షల కోట్లు అని చెప్పుద్ది. జనాలు నవ్వుకుంటారా లేదా? చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడాను ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి అప్పుల శాతం 96,000 కోట్లు. చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు ఉన్నటువంటి అప్పు 2,60,000 కోట్లు ప్రభుత్వం చేసినప్పు. ఇంకొక 1,00,000 కోట్లు కార్పొరేషన్స్ చేశాయి. ఇది లెక్క. మరి 96,000 కోట్ల నుంచి 2,60,000 కోట్లు అనేసి అంటే ఇంచుమించుగా 1,64,000 కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేశారని క్లియర్గా తెలుస్తుందిగా.
100 కోట్ల రూపాయల ఖజానాలో పెట్టావు, నీకు అప్పు కూడా ఎవడెవడని చెప్పి యనమల రామకృష్ణ కూడా చెప్పాడుగా. ఉమ్, మరి 1,64,000 కోట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోడ్లు వేశాడు, ఎన్ని పరిశ్రమలు కొత్తగా పెట్టాడు, ఇండస్ట్రీస్కి ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తారా లేదా? అవును. ఆ 1,64,000 కోట్ల అప్పు నువ్వు ఏం చేసావని నేను అడుగుతున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నా. 4,42,000 కోట్లు అప్పు అయింది. అంతకుముందు 2,60,60,000 కోట్లు ఉంది. అప్పటికి ఇప్పటికీ తేడా అయినా అంటే 1,80,000 కోట్లు కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వేం చేసావని అడుగుతున్నా. ఉమ్, రైట్. 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు 5 సంవత్సరాల నుంచి పంచినట్టు కనపడుతుందా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర సమాధానం ఏది? సరే, పవన్ కళ్యాణ్ 10th క్లాస్ పిల్లలు తీసేయి, ఆయనకి లెక్క తెలియదు, డొక్క తెలియదు, ఇంటర్మీడియట్లో 4 గ్రూపులతో చదివారంటాడు. ఎవడన్నా చదువుతాడమ్మా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడన్నా చదువుతాడో చెప్పు? యూజ్లెస్ పిల్లలు కాకపోతే 2 కోట్ల రూపాయల సంపాదన వదిలిపెట్టుకొని మీకు సేవ చేయడానికి వచ్చానంటాడు. 2 కోట్ల రూపాయల సంపాదన అంటే సంవత్సరానికి 300 రోజులు పనిచేశాడంటే ఆయనకు 600 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉండాలి. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూస్తే అంతా కలిపి తిప్పి కొడితే ఆయన కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా కట్టి 32 కోట్లు 40 కోట్లు ఉంది. ఆయన సంపాదన ఏమో 120 కోట్లు ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటే. నువ్వు చెప్పిన దానికన్నా నువ్వు పేపర్ మీద చూపించిన దానికి ఎంత తేడా కనపడుతుంది? జనాలు నవ్వుకోరా అని. వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే, నలుగురు నవ్విన నాకేలా సిగ్గు అని పోతుంటారు. ఉమ్మేసినా కానీ ఏంటంటే అక్కడ దులిపేసుకొని పోతుంటారు. పిచ్చి ముండాడుగులమ్మ వదిలి, వాళ్ళు గెలిచేది లేదు, సచ్చేది లేదు, వదిలే ఇంకెందుకు వచ్చిన బాధ.